దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి అల్పపీడనం ఈరోజు ఉదయం 5:30 సుస్పష్ట అల్పపీడనంగా పరిణతి చెందింది. అదే ప్రాంతంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. ఈ సుస్పష్ట అల్పపీడనం రాబోయే 12 గంటలలో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. తదుపరి రేపు ఉదయానికి అనగా 19వ తేదీ ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీనితో పాటుగా రుతుపవన ద్రోణి నల్లియా, జల్గాం, బ్రహ్మపురి, జగదల్పూర్ ఈ అల్పపీడన ప్రాంతానికి కేంద్రం గుండా పయనిస్తుంది. ఇది 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇంకా ముఖ్యంగా ఒక షియర్ జోన్ 19 డిగ్రీల అక్షాంశం వద్ద 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశకు వంగి ఉన్నది. నిన్నటి తూర్పు పడమర ఉపరితల ద్రోణి అనగా మధ్య బంగాళాఖాతం నుంచి ఈశాన్య అరేబియా సముద్రం వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈ షియర్ జోన్తో కలిసిపోయింది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి రోజు అనగా ఈ రోజు రాబోయే 24 గంటల్లో కోస్తా జిల్లాలలో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి పలు ప్రాంతాలలో అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. తదుపరి క్రమేపీ తగ్గే అవకాశం ఉన్నది. ఈరోజు నుంచి 3 రోజుల వరకు సుస్థిరమైన బలమైన నైరుతి ఋతుపవన గాలులు కోస్తా ఆంధ్ర జిల్లాలపై వీచే అవకాశం ఉంది. 4వ రోజు 5వ రోజు ఆ వేగం 40 నుంచి 50 కిలోమీటర్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. మరియు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం రాబోయే 5 రోజులు ఉండే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి మరియు ఏలూరు జిల్లాలలో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరియు శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ మరియు పల్నాడు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో కురిసే అవకాశం ఉంది. 2వ రోజున ఏలూరు, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 3వ రోజు ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీనికన్నా ముఖ్యంగా కోస్తా జిల్లాలలో తీరం వెంబడి, తీరం ఆవల రాబోయే 48 గంటలు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల తీరం వెంబడి ఈదురుగాలులు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. 3వ రోజున ఉత్తర కోస్తాకు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి, తీరం ఆవల ఉత్తర కోస్తా తీరానికి ఆనుకుని ఉండే అవకాశం ఉంది. కానీ దక్షిణ కోస్తాకు 3వ రోజున 40 నుంచి 50 గరిష్టంగా వీచే అవకాశం ఉన్నది. మత్స్యకారులు రాబోయే 4 రోజులు తీరం వెంబడి వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరియు కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులన్నింటిలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. నిన్న చెప్పుకున్నట్లుగానే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు